హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవల ధారావాహికగా అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రంగాకి కొడుకు పుట్టాడు. బంగారి ఆనందానికి అంతే లేదు. తమ వంశోద్ధారకుణ్ణి చూసుకుని మురిసిపోయింది. జనన సమయాన్ని తీసుకుని సిద్ధాంతి దగ్గరకెళ్ళి జాతక చక్రం వేయించుకొచ్చింది. పార్వతి అత్తగారికి మనవడిని అందించి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. ఇదంతా నీవు పెట్టిన భిక్ష అన్నట్టుగా. బంగారి ఆదరంగా కోడలి తల నిమిరింది. అక్కడే ఉన్న దేవుడయ్య వరహాలమ్మ బంగారి 2 చేతులు తీసుకుని కళ్ళకద్దుకున్నారు. ఏంటన్నా ఈ పిచ్చి పని అంది బంగారి మందలింపుగా చూస్తూ. నిజంగా ఈ మనవణ్ణి నువ్వు తపస్సు చేసే రప్పించావే. నా కూతురు గొడ్రాలైపోతుందేమోనని బెంగ పెట్టుకున్నానే మనసులో. నాకా బాధ లేకుండా చేశావు అన్నాడు దేముడయ్య కళ్ళు ఒత్తుకుంటూ. సంతోషంగా ఉండవలసిన టైంలో అలా కన్నీళ్ళెట్టుకుంటావెందుకన్నా? ఇదంతా భగవంతుడి దయ. మనందరం నిమిత్త మాత్రులం. అందులో నేను చేసిందేం లేదు. ఆ భగవంతుడు నడిపించినట్టల్లా నడిచాను నేను అంది బంగారి వేదాంతిలా. మనవడి నామకరణం నాడు నరసయ్యమ్మను పిలిచి చీర జాకెట్టు పెట్టి పార్వతీ రంగాలతో నమస్కారం చేయించింది బంగారి. ఇదంతా మీ పెద్దమ్మ చలవే అంటూ 3వ నెల రాగానే పార్వతిని ఇంటికి తీసుకొచ్చేసింది బంగారి. రంగాకి అనంతగిరి నుండి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. 5వ నెల వచ్చే వరకు పార్వతిని తన దగ్గరే ఉంచుకుని 5వ నెలలో రంగాతో పంపించింది పార్వతిని మనవడిని. రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పూర్వం మాదిరి వారానికి ఒకసారి అనకాపల్లి రావడానికి కుదరలేదు రంగాకి. నెల రోజులకు ఒకసారి వచ్చి ఇంటి పరిస్థితులు యోగక్షేమాలు విచారించి ఆర్థిక అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వెళ్ళసాగాడు. కొడుకు పుట్టిన ఆనందం ముందు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అంతగా బాధించలేదు రంగాని. అన్నా, మన గౌరికి ఏదన్నా సంబంధం చూడన్నా. నా కాలు చెయ్యి ఆడుతున్నప్పుడే దాన్ని అయ్య చేతిలో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నాకు స్థిమితంగా ఉంటుంది అంది బంగారి దేవుడయ్యతో. మన ఇళ్లల్లో ఆడపిల్లోళ్ళందరిలోకి బాగా చదువుకున్నది మన గౌరమ్మే. దానికి అలాంటి సంబంధం చేస్తే ఏం బాగుంటుంది అన్నాడు దేవుడయ్య ఆలోచనగా. అదేనన్నయ్యా నా బాధను. మనోళ్లలో కాస్త చదువుకున్న వాళ్ళెవరూ కనబడ్డం లేదు అంది బంగారి దిగులుగా. ఆ ఏలూరోళ్ల కుర్రాడు కాలేజీలో చదువుతున్నాడని విన్నాను. మొన్న మధ్య ఎవరో చెప్పారు. కాస్త చదువుకున్న పిల్ల ఎక్కడైనా ఉంటే చూడమని. నాకప్పుడు మన గౌరి మాట తట్టలేదమ్మా. లేకపోతే ఓ మాట అనేవాడిని వాళ్లతో అన్నాడు దేముడయ్య. అప్పుడు అనకపోతే మాత్రమేంటన్నా? ఓసారి ఏలూరెళ్ళి స్వయంగా అన్నీ వాకపు చేసి రాకూడదా అంది బంగారి. నువ్వన్నది బాగానే ఉంది బంగారి. రేపే బయలుదేరి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుని వస్తాను అన్నాడు దేముడయ్య. అనుకున్నట్టుగానే మరునాడు దేవుడయ్య ఏలూరు వెళ్ళి వచ్చాడు. పిల్లాడి పేరు శేషగిరి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళు బంగారి కుటుంబం గురించి ఇది వరకే విని ఉండడంతో సంతోషంగా గౌరుని చేసుకునేందుకు ఒప్పుకున్నారు. అందరూ చదువుకున్న పిల్లలే ఉన్న ఆ కుటుంబంతో సంబంధం కలవడమే ఓ గొప్పగా భావించారు వాళ్ళు. మేము మీలాగే రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం. మాకు మీరిచ్చే కట్న కానుకల మీద ఆశలేం లేవు. పిల్ల చదువుకున్నది బుద్ధిమంతురాలు అయితే చాలు. ఇంటి ఇల్లాలు చదువుకున్నదైతే ఆ ఇల్లే విజ్ఞాన నిలయంగా మారిపోతుందని మీలాంటి పెద్దోళ్ళంతా అంటూ ఉంటారు. కనుక మీ పిల్లని చేసుకోవడం మాకిష్టమే అన్నాడు శేషగిరి తండ్రి సింహాద్రి. వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ తిరగయ్యగా సింహాద్రి తండ్రి దేముడయ్య తండ్రి సొంత అక్క చెల్లెళ్ల బిడ్డలని దూరాభారం వలన రాకపోకలు లేక బంధుత్వాలు దూరమయ్యాయని తెలుసుకున్నారు. ఈ రూపంగా విడిపోయిన చుట్టరికం మళ్ళీ కలిసిందని, బంగారి నీకే కాదు నాకు అక్క చెల్లెలవుతుంది. నా చెల్లెలితో సంబంధం అందుకోవడం కంటే నాకింకేం కావాలి అని ఉప్పొంగిపోతూ చెప్పాడు సింహాద్రి. ఏలూరు నుండి తిరిగొచ్చిన దేముడయ్య జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు బంగారికి. చివరిగా, అన్నీ బాగానే ఉన్నాయి కానమ్మా, వాళ్ళకి ఉన్న తాటాకిళ్ళు తప్ప వేరే ఆస్తిపాస్తులేం లేవమ్మా. కానీ ఒక మాట చెప్పుకోవాలమ్మా. ఆ సింహాద్రి గారి భార్య కాంతమ్మ మనుషుల్లో ఎన్నదగింది. నీలాగే కష్టపడే స్వభావం. ఆ భార్యాభర్తలిద్దరూ కష్టపడి పిల్లల్ని చదివించుకుని ఇంత వాళ్ళని చేశారని అక్కడ అందరూ చెప్పారు. ఆస్తి లేదన్న మాట తప్పించి ఇంకే లోటు లేదమ్మా. మరి మన రంగా ఏమంటాడో అన్నాడు. అది చాలదా అన్నా? మాకు మాత్రం ఏముందన్నా? ఈ ఊరొచ్చే నాటికి కాళ్ళు చేతులు తప్ప మా దగ్గర ఏముంది?
పిల్లవాడు బుద్ధిమంతుడైతే చాలన్నా. అయినా ఆస్తిపాస్తులున్నాయని మల్లేశ్వరిని ఆదిబాబుకిచ్చి చేశాం. అదే సుఖపడుతోంది చెప్పు? అన్నిటికంటే విలువైంది, దొంగలు దోచుకుపోలేనిది చదువే కదా. అదుంటే ఎలాగోలాగా తన పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోగలుగుతాడు. పైగా వాళ్ళు మనకి పరాయి వాళ్ళు కారు, దగ్గర వాళ్ళని చెబుతున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి? అంది బంగారి సంతృప్తిగా చూస్తూ. రంగా కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చడంతో గౌరి పెళ్లి శేషగిరితో నిశ్చయం చేశారు. అదే సమయంలో కేశవకి విడాకులు మంజూరవ్వడం, బిఈడి చేసి ఉండడంతో టీచర్గా అనకాపల్లి హైస్కూల్లో ఉద్యోగం రావడంతో గౌరి పెళ్లితో పాటు కేశవకి కూడా ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేయాలనుకున్నారు. సంతోషాల మీద సంతోషాలన్నట్టు వరుసగా జరిగిన ఈ సంఘటనల వలన ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. కేశవకి సంబంధాలు వెతికే పని లేకుండా సూరిబాబు చిన్న కూతురు వాణిని కేశవకి చేసుకుంటే బావుండునని దేవుడయ్య మనసులో అనుకున్నాడు. కానీ అన్ని విషయాలు చెల్లెలి దగ్గర స్వేచ్ఛగా మాట్లాడే దేముడయ్య ఈ విషయం మాత్రం కదపడానికి ధైర్యం చేయలేకపోయాడు. తన స్నేహితుడి కూతుర్ని తానే స్వయంగా చూసి చేసిన సూరిబాబు ఇప్పుడు వాణిని చేసుకోమని అడగడానికి కూడా ఇష్టపడలేదు. అలా చేస్తే తన స్నేహితుడి ముందు దోషిలా తలవంచుకోవలసి వస్తుందన్న బాధ ఒకవైపు, విజయలక్ష్మి విషయంలో ఈ ప్రేమలన్నీ ఏమయ్యాయని చిన్నక్క నిలదీస్తే ఏం చెప్పాలన్న బెదురు మరోవైపు ఉండడంతో సూరిబాబు ఆ విషయమే ఎత్తలేదు. సూరిబాబు చిన్న కూతురు కనుముక్కు తీరు బాగానే ఉన్నా కాస్త ఛాయ తక్కువ కావడంతో చూడ్డానికి వచ్చిన వాళ్లంతా పిల్ల నల్లగా ఉందని వెనక్కి తగ్గసాగారు. దాంతో మంగకి తన చిన్న కూతురికి పెళ్లి కాదేమోనన్న బెంగ పట్టుకుంది. అందుకే సూరిబాబు దేముడయ్యల సంశయాలు పక్కకు పెట్టి వాణిని తీసుకుని తన పిన్నమ్మ 4 తిట్టినా కార్యం నెరవేర్చుకోవాలి అన్న మొండి పట్టుదలతో బంగారి దగ్గరకొచ్చింది మంగ. పిన్ని, ఆ రోజు తెలివి తక్కువతో విజయలక్ష్మిని మన కేశవకిచ్చి చేయడం మానేసి మీ అందరి మనసులను కష్టపెట్టాను. అటు తమ్ముడని ఎగబడి ఈశ్వర్రావుకి నా కూతుర్ని కట్టబెట్టి దాని గొంతు కోశాను. అది వాళ్ళ పడరాని పాటలు పడుతోంది. ఆ ఈశ్వర్రావుకి లేని వ్యసనం లేదు. ఈ పెళ్లి చేసి నేనెంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది పిన్ని. నేను చేసిన తప్పును పెద్ద మనసుతో క్షమించు పిన్ని. దీన్నైనా నీ కడుపులో పెట్టుకుని కాపాడు పిన్ని అంటూ వాణి చెయ్యి బంగారి చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది మంగ. 6 నూరైనా నా కొడుక్కి నీ పిల్లనివ్వనని శపథం చేశావు కదే ఆనాడు. మరి ఆ వేళ పనికిరాని పిన్నిని ఈవేళలాగా పనికొచ్చానే. నా కొడుక్కి ఉద్యోగం రాగానే పరిగెట్టుకొచ్చేశావా? అంది బంగారి కోపంగా. చచ్చిన పాముని ఇంకా చంపకు పిన్ని. చూడు నీ తమ్ముడి కూతురు ముఖాన్ని, దాన్ని చూసి మాట్లాడు. దీన్ని నీ ఇంట్లోనే కదా కన్నాను. అమ్మ వాళ్ళకి అమ్మోరు పోసిందని నువ్వే కదా నన్నిక్కడికి తీసుకొచ్చి పురుడు పోసావు. నీ బిడ్డననే కదా ఆ వేళ నన్ను కడుపులో పెట్టుకున్నావు. ఇవాళ అదే ప్రేమతోనో దయతోనో దీన్ని నీ కోడలుగా చేసుకో పిన్ని. ఇవి చేతులు కావు, కాళ్ళు అంటూ బంగారి 2 చేతులు పట్టుకుని వలవల ఏడ్చేసింది మంగ. అది చూసిన పార్వతి, వాణి కూడా కన్నీరు పెట్టుకున్నారు. మంగ అలా ఏడవడంతో బంగారి మనసు మంచులా కరిగిపోయింది. ఛ, ఊరుకోవే మంగ. వాణంటే నీకే గాని మాకెవరికి ప్రేమ లేదనుకున్నావా? అదెవరే? నా తమ్ముడి కూతురు. దాన్ని పరాయి వాళ్ళ పాలు కానిస్తానా? మీ తమ్ముళ్ళు రంగా కేశవులు ఇంటికొచ్చాక మాట్లాడి ఏ సంగతి చెప్తాన్లే అంది బంగారి అభయమిస్తున్నట్టుగా. అంత మాట అన్నావు, అదే చాలు పిన్ని. ఇక నేను ఇంటికెళ్తాను. సాయంత్రం మీ తమ్ముణ్ణి పంపిస్తాను, అప్పుడు పంపు వాణిని అంటూ కళ్ళు తుడుచుకుని తేలికపడిన మనసుతో ఇంటికెళ్ళిపోయింది మంగ. మంగ ప్రతిపాదన తల్లి ద్వారా విన్న రంగా, కేశవ మొదట ఒప్పుకోలేదు. మనం మీ మంగక్కను చూసి కాదురా ఈ పెళ్లికి ఒప్పుకోవలసింది, మామయ్య వాళ్ళని చూసి ఒప్పుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నా అన్నదమ్ములిద్దరూ నాకు 2 కళ్ళలా సాయపడ్డారా. నా కళ్ళలో నీళ్ళొస్తే వాళ్ళ కళ్ళంట రక్తం కార్చేర్రా. మీ ఇద్దరికీ నా అన్నదమ్ముల పిల్లల్ని, చిన్నవాడికి మనవరాల్ని చెయ్యాలన్నది మీ నాన్న నేను మొదటి నుంచి అనుకుంటున్నదే. విజయలక్ష్మి మన కేశవకి రాసిపెట్టి లేదు గనక అలాగ జరిగిపోయింది. మధ్యలో నా తొందరపాటుతనం వల్ల మాయతో పెళ్లి జరిగి వాడి జీవితం అల్లకల్లోలమైపోయింది. ఇప్పుడింకా అంతా స్థిమితంగా జరిగిపోతుంది. ఆలోచించండిరా అంది బంగారి నచ్చ చెబుతున్నట్టుగా. తండ్రి కోరిక కూడా అదేనని తల్లి చెప్పడంతో రంగా, కేశవరావులు తల్లి మాటను కాదనలేకపోయారు. ఆ వేసవిలోనే గౌరి పెళ్లి, కేశవ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయాయి. ఎలాగూ కట్నం తీసుకోలేదు కనుక లాంఛనాలు ఘనంగా ముట్ట చెప్పాలని బంగారి
వాళ్ళు అడిగినవి అడగనివి అన్నీ కొనిచ్చి శక్తికి మించి ఖర్చు చేసేసింది. దాంతో పూర్తిగా అప్పుల పాలైపోయాడు రంగ. ఈ పరిస్థితికి కారణమైన తల్లి మీద పట్టరాని కోపం వచ్చిన రంగ తల్లితో మాట్లాడడం మానేశాడు. ఏం పార్వతి, వాణ్ణి తెచ్చుకోలేదా? అలాగే నా బిడ్డాను. ఈ ముచ్చట్లన్నీ మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చావా అనే మూర్ఖపు వాదనతో అందరి మనసులు కలతబారేలా మాట్లాడసాగింది బంగారి. దాంతోపాటుగా మల్లేశ్వరి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. నగలమ్మి షెడ్డులో అమర్చిన సామానుతో ఏదో విధంగా జీవితం గడుపుతారని ఆశిస్తే ఆదిబాబు పని చేయకపోగా ఒక్కో సామానుకు రెక్కలొచ్చి వెళ్ళినట్టుగా పేకాట కోసం సగం ధరకే అమ్ముడుపోయాయి. అలా మెకానిక్ షెడ్ మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ఎంతమాత్రం ఆర్థికాభివృద్ధి సాధించలేని ఆదిబాబు భూమికి భారంగా 4 బిడ్డలకు తల్లిని చేశాడు మల్లేశ్వరిని. ఆ పిల్లల్ని పెంచేందుకు నిరంతరం తల్లి దగ్గర అన్నదమ్ముల దగ్గర చేయి చాచవలసి రావడం ఎంతో దుర్భరంగా ఉన్నా తప్పడం లేదు మల్లేశ్వరికి. ఎవరి బాధలు ఎలా ఉన్నా కాలం ఎవరి కోసమో ఆగక పరుగులు తీస్తూనే ఉంది. ప్రకాశం ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆ వేసవిలోనే లక్ష్మి కూతురు సరోజతో ప్రకాశంకి పెళ్లి జరిపించేశారు. ఉద్యోగం వచ్చాక చేసుకుంటానని ప్రకాశం ఎంత చెప్పినా ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదా మాటల్ని. ఎంఏ చదివిన వాడికి ఉద్యోగం రాదా ఏంటి అన్న ధీమాతో. కానీ ఎంత ప్రయత్నించినా ప్రకాశానికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కొత్తగా పెళ్ళైన భార్యకు పువ్వులు కొనాలన్నా తల్లినో అన్నదమ్ములనో డబ్బులు అడగాలంటే చాలా కష్టంగా అనిపించేది ప్రకాశానికి. అదే సమయంలో బాధ్యతలన్నీ తీరిపోయాయి కనుక ఇంకా వ్యాపారం అంటూ ఈ వయస్సులో కష్టపడడం ఎందుకని బంగారితో వ్యాపారం మానిపించేశాడు రంగ. అందులో తల్లి కష్టపడుతున్నదన్న బాధ కంటే ఈ వ్యాపారం చేసి సంపాదించిందేమీ లేకపోగా నిరంతరం నా నెత్తిన అప్పులు చుట్టబెడుతున్నది తల్లి అనే ఆక్రోశమే రంగాతో ఆ పని చేయించింది. మీ అందరూ ఇంత వాళ్ళు కావడానికి కారణం ఆ వ్యాపారమే కదా, ఇప్పుడు అది పనికిమాలిందన్నట్టు తీసి పారేస్తే ఎలా అనేది బంగారి వాదన. అయితే పూర్వంలో ఎవరూ బంగారి మాటను ఖాతరు చేయడం లేదు. గతంలో బంగారి ఏది చెప్పినా ఏం చేసినా అదెంతో అర్థవంతంగా ప్రయోజనకరంగా కనబడేది. కానీ ఇప్పుడు ఆమె చేతలు మాటలు చాదస్తంగా నిరుపయోగమైనవిగా కనపడసాగాయి అందరికీ. రంగాకి రాజమండ్రి నుండి అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఆఫీసును ఆనుకునే క్వార్టర్ ఉండడంతో రంగా తన భార్య పిల్లలతో కాపురం అక్కడే పెట్టాడు. ఉన్న ఊరిలోనే కొడుకు వేరు కాపురం ఉండడం బంగారికి కష్టంగా అనిపించినా ఆఫీసు వ్యవహారాలు చూసుకునేందుకు ఇల్లు ఆఫీసు ఒకే చోట ఉంటేనే అనుకూలమని గ్రహించి గట్టిగా వ్యతిరేకించలేదామె. ఇలాంటి సమయంలో పేపర్లో ఒక ప్రకటన పడింది. తాము పెట్టబోయే కంపెనీల్లో 5 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తులు పంపుతూ 10,000 రూపాయలు క్రాస్ చెయ్యని పోస్టల్ ఆర్డర్ ద్వారా పంపాలని, సెలెక్ట్ అయిన అభ్యర్థుల డబ్బు డిపాజిట్గా ఉంచుకుని మిగతా వారిది ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించిన వెంటనే ఎవరిది వారికి అందచేయడం జరుగుతుందని ఉందందులో. అది చూసిన ప్రకాశం ఉద్యోగం వచ్చేసినట్టే తలచి ఎగిరి గంతులేశాడు. ఆ సాయంత్రం రంగా దగ్గరకు వెళ్ళాడు ప్రకాశం డబ్బులు అడిగేందుకు. ప్రకాశాన్ని చూడ్డంతోనే పార్వతికి అనుమానం వచ్చింది. అతడేదో డబ్బులు అడగడానికే వచ్చుంటాడని. అయితే అదేదో చేతి ఖర్చుల కోసం అనుకుంది గాని ఇంత పెద్ద మొత్తం అడుగుతాడని ఊహించలేదు. చివరికి అడగలేక అడిగాడు ప్రకాశం డబ్బు గురించి రంగాని. ప్రకాశం అడిగిన మొత్తం ఇవ్వాలంటే రంగా దగ్గర కూడా లేని పరిస్థితి. ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ లోటు లేకుండా రోజులు గడపడం తప్ప ఇది అని వెనకేసిందేమీ లేదతని దగ్గర. అయినా అంత డబ్బు కట్టాక అసలు ఉద్యోగం ఇస్తారన్న గ్యారంటీ కూడా రంగాకి కనబడలేదు. అందుకే అంత డబ్బు ప్రస్తుతం మన దగ్గర ఎక్కడుందిరా, అయినా ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకంత డబ్బు ఏ నమ్మకంతో పంపిస్తావు, వాళ్ళు మనల్ని మోసం చేయరన్న గ్యారంటీ ఏంటి అన్నాడు రంగా. ఇందులో మోసం ఏముందన్నయ్యా, లంచానికి మరో పేరే ఈ డిపాజిట్లు డొనేషన్లును. నా స్నేహితులు ఒకరిద్దరూ అలాగే జాయిన్ అయ్యారు. అయినా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే అన్నిసార్లు మనల్ని వెతుక్కుంటూ వస్తుందా, ఈ ఛాన్స్ ఎవరూ తన్నుకుపోకుండా తొందరగా డబ్బు చూడన్నయ్యా అన్నాడు ప్రకాశం బతిమాలుతున్నట్టుగా. అక్కడే ఉండి అంతా వింటున్న పార్వతి, ఇప్పటికిప్పుడు డబ్బులు తెమ్మంటే మీ అన్నయ్య మాత్రం ఎక్కడి నుండి తెస్తారు, డబ్బులేవైనా చెట్లకు కాస్తున్నాయా, ఏ పిల్లనిచ్చుకున్నాడు, మీ మామ ఆ మాత్రం సర్దలేకపోతాడా, ఆయన అడిగావా అసలు అని రంగా జవాబు చెప్పేలోగానే అనేసిందామాట. ఆ మాటలతో ప్రకాశం మొహం వాడిపోయింది. తమ్ముడి ముఖం చూసిన రంగాకి జాలేసింది. అలాగే పార్వతి అలా బావగారిని మధ్యలోకి లాగడం ఎంతమాత్రమూ నచ్చలేదతడికి. పార్వతి, మధ్యలో ఇప్పుడు ఆయన విషయం ఎందుకు,
నువ్వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. పార్వతి రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా ఐదారు గోల నాకెందుకు అని తిట్టుకుంటూ. భార్య వెళ్ళిపోయాక ప్రకాశం వైపు తిరిగి అనునయంగా చూస్తూ, మీ వదిన మాటలకేం గాని కేవలం 10,000కే ఉద్యోగాలిచ్చేస్తారా? వేలకి వేలు జీతాలిచ్చే వాళ్ళకి 10,000 డిపాజిట్లుగా ఉంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? ఇందులో ఏదో మోసం ఉందనిపిస్తుందిరా అన్నాడు రంగా నచ్చ చెబుతున్నట్టుగా. డబ్బివ్వడం ఇష్టం లేకే రంగా అలా అంటున్నాడని అపార్థం చేసుకున్న ప్రకాశం నిరాశగా అన్నగారి వంక చూస్తూ, పోన్లే అన్నయ్య, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంటూ వెళ్లేందుకు లేచాడు. తమ్ముడి మనసులో తన మీద ఎలాంటి అభిప్రాయం కలిగిందో తేలిగ్గానే గ్రహించాడు రంగా. ప్రకాశం, డబ్బు కావాలంటే ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను, కానీ ఆ ప్రకటన నిజమైందో కాదో మరోసారి వాకబు చెయ్యి అన్నాడు రంగా. అలాగే అంటూ నిర్లిప్తంగా వెనక్కి తిరిగాడు ప్రకాశం. వెళుతున్న తమ్ముడి వైపు చూస్తూ ఉండిపోయాడు రంగా. ప్రకాశం వెళ్ళాక గాలి దుమారల్లా వచ్చిందక్కడికి పార్వతి. డబ్బు డబ్బు అంటూ ప్రాణం తీసేవాళ్ల మాటలు మీకు నచ్చుతాయి గాని యథార్థం మాట్లాడే నా మాట మీకు నచ్చదెందుకు? మీ తమ్ముడు ముందు నన్నలా తీసి పడేసినట్టు మాట్లాడారు. ఇంక వాళ్ళ దృష్టిలో నాకు విలువ ఏమైనా ఉంటుందా అంది కోపంగా. పార్వతి, నా మనసేం బావుండలేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్ అన్నాడు రంగా కణతలు చేత్తో నొక్కుకుంటూ. ఆ మాటలతో తగ్గిపోయింది పార్వతి. ఏమైందండి, కొద్దిగా కాఫీ కలిపితేనా అంది ఆదుర్దాగా. ఏమొద్దుగాని ప్రకాశం చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు. నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తాను, డ్రైవర్ని పిలిచి జీపు తీయమను అన్నాడు రంగా బట్టలు మార్చుకునేందుకు వెళుతూ. బాగుంది సంబరం, అయితే ఇప్పుడెళ్ళి ఆయన గారిని బ్రతిమాలి డబ్బులిచ్చి వస్తారా అంది చిరాగ్గా భర్త వంక చూస్తూ. రంగా ఇంటికెళ్లేసరికి అందరూ చర్చల్లో ఉన్నారు. అన్నయ్య, నేనిద్దరు ముగ్గురిని అడిగి చూశాను మా స్కూల్లో, పర్వాలేదు డబ్బు కట్టొచ్చు అంటున్నారు. నేను పిఎఫ్ లోన్ పెడితే 3,000 వస్తుంది, మిగతా 7,000 ఎలాగన్నదే సమస్య అన్నాడు కేశవ. అయితే వీళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చేశారన్నమాట. ఇంక తానేం చెప్పినా వినిపించుకునే స్థితిలో ఎవరూ లేరని అర్థమైంది రంగాకి. సరే అయితే 2,000 ఉన్నాయి నా దగ్గర, మిగతాది పార్వతి నగలేమైనా తాకట్టు పెట్టి తెద్దాం అన్నాడు రంగా. కోడలి నగలు తాకట్టు పెడతాననడంతో బంగారికి అంతవరకు కొడుకు మీదున్న శంక తొలగిపోయింది. అదే సమయంలో పార్వతి నగలు తాకట్టు పెట్టడానికి కూడా బంగారి మనసు అంగీకరించలేదు. వద్దులే బాబు, పార్వతి నగలు తీయొద్దు, నా చేతి గాజులు మెడలో గొలుసు తీసి అమ్మేస్తే 5,000 రాకపోవు, మళ్ళీ కలిగున్నప్పుడు చేయించుకోవచ్చు అంది బంగారి స్థిరంగా. ఇలాంటి విషయాల్లో బంగారి ఎప్పుడూ ముందే ఉంటుంది. త్యాగం ఏదైనా చెయ్యవలసి వస్తే అది తనతోనే ప్రారంభం కావాలనుకుంటుంది బంగారి. అయినా తన కొడుకు కోసం తానే కష్టపడాలి గాని మరొక అమ్మ కన్న బిడ్డనెందుకు కష్టపెట్టాలి అనుకుంటుంది బంగారి. తల్లి ఆ మాట అనడంతో రంగాకి తన పరీక్ష ఫీజు కోసం తల్లి ఏమాత్రం తడుముకోకుండా మెడలో జిగిని గొలుసు తీసివ్వడం గుర్తొచ్చింది. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తేడా లేని తల్లి ఈరోజు మారిపోయిందని, ఆమె మనస్తత్వాన్ని ఎందుకు నేను అలా అపార్థం చేసుకున్నాను అనుకున్నాడు రంగా మనసులో. అమ్మా, అవి కూడా తీసేసి బొత్తిగా బోసి మెడతో ఉంటావా అమ్మా అన్నాడు జాలిగా చూస్తూ. కొడుకు మాటల్లోని ఆర్ద్రత గమనించిన బంగారి కదిలిపోయింది. చాలా రోజుల తర్వాత అంత ఆప్యాయంగా మాట్లాడిన కొడుకు దగ్గరకు వచ్చి తలనిమురుతూ, డబ్బుని మనం సంపాదిస్తాం గాని డబ్బు మనల్ని సంపాదించదు కదా బాబు. కోట్ల విలువ చేసే మీ ముగ్గురు ఉండగా ఈ అలంకారాలతో నాకు పనేంటి బాబు అంటూ మెడలో 2 పేటల గొలుసు 4 గాజులు తీసి రంగా చేతిలో పెట్టింది. అంతవరకు తెగని సమస్యలో ఉన్న విషయం దూది పింజలా తేలిపోయింది. డబ్బు ప్రేమను పెంచనూగలదు, తుంచనూగలదు. కానీ ఆ ఇంట్లో మాలిన్యం లేని మనుషుల మధ్య సాగరంలో అలల్లా అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు రేకెత్తినా మళ్ళీ ఇలాగే ఏదో విధంగా సర్దుకోవడం పరిపాటైపోయింది. ఇంట్లో భార్య ఎదురు చూస్తుందని తెలిసినా ఆ పూట అందరితో కలిసి అక్కడే భోజనం చేసి తేలికపడిన మనసుతో బయలుదేరాడు రంగా తానుండే ఇంటికి. ప్రకాశం డబ్బు పంపిన మరునాటి నుండే ఇంటర్వ్యూ కాల్ కోసం ఎదురు చూడసాగాడు. వారం గడిచినా నెల గడిచినా ఇంటర్వ్యూకు పిలుపు రాలేదు. తీరా అందర్నీ ఒప్పించి డబ్బు కట్టింది కూడా ఇలా అవ్వడంతో నలుగురికి మొహం చూపించలేక వీధిలోకి వెళ్లడం మానేశాడు. రంగా ఎదుట పడడానికి బిడియపడసాగాడు. ప్రకాశం వైపు సానుభూతిగా చూసేవారు కొందరైతే ఎగతాళిగా చూసి ముసిముసి నవ్వులు నవ్వేవారు కొందరయ్యారు. దాంతో భార్యతో కూడా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నాడు ప్రకాశం.
సంపాదన లేనివాడికి సంసారం ఎందుకు అని బంధువులే రాబంధుల్లా పొడవసాగారు. గతంలో మాదిరిగా ఇప్పుడు పోస్టల్ ఖర్చులకు కూడా ఇంట్లో డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా ఉంది ప్రకాశానికి. అన్ని వేల రూపాయలు తగలేసింది చాలేదా, ఇంకా కావాలా అని ఎద్దేవా చేసినట్టే బాధపడసాగాడు. అంతకుముందు ఇంటర్వ్యూ వచ్చిందంటేనే ఉద్యోగం వచ్చినట్టు సంబరపడే ప్రకాశం ఇప్పుడు కాల్ లెటర్ వస్తే చాలు ఖర్చులెలా అని మదన పడసాగాడు. ప్రతిదానికి ఇంట్లో అడగాలంటే మొహం చెల్లడం లేదు. తమ్ముడి పరిస్థితిని గమనించిన కేశవ ప్రకాశం అడగకముందే ఇది ఖర్చుల కొంచెం అంటూ జీతం రాగానే కొంత మొత్తం ప్రకాశం చేతికివ్వసాగాడు. దాంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాశం. ఒకరోజు కాకతాళీయంగా ప్రకాశం ఉన్నప్పుడే పార్వతి తమ్ముడు రంగా ఉంటున్న క్వార్టర్స్కి వెళ్ళాడు. పిల్లలతో హుషారుగా ఆడుతున్న ప్రకాశాన్ని చూసి, నీ పనే బాగుందోయ్, వేళ పట్టున తింటూ చీకు చింత లేకుండా కాలం గడుపుతున్నావు. సంపాదించడానికి అన్నయ్యలు, వండి పెట్టడానికి వదినలు ఉండగా నీకేం కొరత, హాయిగా పెళ్ళంతో ఎంజాయ్ చేస్తున్నావు. నీలా ఉండాలన్నా మాలాంటి వాళ్లకు కుదరదు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ఒకటే ఉరుకులు పరుగులును అన్నాడు పార్వతి తమ్ముడు చిదానందంగా నవ్వుతూ. ఆ మాటలు వాడి శూలాల్లా గుచ్చుకున్నాయి ప్రకాశానికి. పట్టరాని ఆవేశం వచ్చినా అణుచుకున్నాడు. అతనికేం సమాధానం చెప్పకుండా ఆవేదన, అసహాయత అశ్రు రూపంలో తన్నుకొస్తుంటే అక్కడి నుండి లేచి పార్వతికైనా చెప్పకుండా వడివడిగా వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి మాటా పలుకు లేకుండా గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్న చిన్న కొడుకుని చూస్తే బంగారి గుండె బేజారైపోయింది. ఎంతో అనునయించిన మీదట గాని ప్రకాశం జరిగిందేంటో చెప్పలేదు. అంతా విన్న బంగారికి ప్రకాశంలాగానే ఆవేశం, ఆగ్రహం కలిగినా నిగ్రహించుకుంది. ప్రసన్నంగా నవ్వుతూ కొడుకు వంక చూసి అంది బంగారి, ఏనుగెళ్తుంటే వెనకాల కుక్కలెన్నో మొరుగుతాయట. అలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ల మాటలు పట్టించుకుని బాధపడితే ఎలా? నిన్నటిదాకా చదువు సంధ్య లేకుండా మొద్దు రాచిప్పలా తిరిగాడు. ఇవాళ నా అన్న అమర్చిపెట్టిన వ్యాపారాన్ని అందిపుచ్చుకుని ఏదో పెద్ద సంపాదనా పరుడైపోయినట్టు ఎన్ని గొప్పలైనా చెబుతాడు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నట్టు వాడేంటో వాడి తెలివేంటో నా దగ్గర చూపించమను. అయినా అన్నయ్య వాళ్ళు నేను ఏదన్నా మాట అంటే నువ్వు పట్టించుకోవాలి గాని ఇలాంటోళ్ల మాటలు నా పట్టించుకునేది అంది బంగారి మందలింపుగా. తల్లి మాటలతో కొద్దిగా తేరుకున్న ప్రకాశం, ఎవరినని ఏం ప్రయోజనమమ్మా, నా టైం బాగుండనప్పుడు ఎవరేమన్నా పడవలసిందే అన్నాడు నిర్లిప్తంగా. వద్దు బాబు, అలా డీలా పడిపోతే ఏది సాధించలేం. ఓసారి మన వాసుదేవమూర్తి మాస్టర్ గారింటికెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే నీకు ఉద్యోగం చూసి పెట్టమని చెప్దాంలే అంది బంగారి ఆశాభావంగా కొడుకు వంక చూస్తూ. స్కూల్ నుండి వచ్చాక జరిగిందంతా వాణి ద్వారా విన్న కేశవ కూడా చాలా బాధపడ్డాడు. వాడు నిన్నటిదాకా చదువు అబ్బక నా దగ్గర మొట్టికాయలు తిన్నవాడే, అప్పుడే అంత పెద్దవాడైపోయాడన్నమాట ఇంతింత మాటలు మాట్లాడ్డానికి. అయినా కందకు లేని దురద కత్తిపీట కన్నట్టు సంపాదించి పెట్టే మాకులేని బాధ వీడికెందుకట? చెప్తానుండు ఈ సంగతంత పెద్ద మామయ్యకు, ఆయనే చూసుకుంటాడు తన కొడుకు నోటి దురుసు మాటల సంగతి అన్నాడు కేశవ. అనుకున్నట్టుగానే మరునాడు ప్రకాశాన్ని తీసుకుని వాసుదేవమూర్తి గారింటికెళ్ళింది బంగారి. రిటైర్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్న వాసుదేవమూర్తి గారు బంగారిని చూడడంతోనే సాదరంగా ఆహ్వానించారు. ఏమ్మా బంగారి, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కనిపించావు. పిల్లలందరూ కులాసయ్యేనా? ఏం ప్రకాశం, ఎలా ఉన్నావు? రండి రండి కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న చెక్కబల్ల చూపించారు. ఆయన ముందు కూర్చునేందుకు సంశయిస్తున్న బంగారిని, ప్రకాశాన్ని మందలింపుగా చూస్తూ, మరేం పర్వాలేదు కూర్చోండి, ఎన్నాళ్ళైనా ఇంకా మీకు ఆ జంకు పోకపోతే ఎలా అన్నారాయన మందహాసంతో. అలికిడికి లోపల నుండి తులసమ్మగారు వచ్చారు. బంగారిని చూస్తూనే ఎంతో ఆప్యాయంగా, బాగున్నావా అంటూ పలకరించారు. బాగున్నానమ్మా, మీరంతా బాగున్నారా? పిల్లల దగ్గర నుండి కబుర్లేమన్నా తెలుస్తున్నాయా అని అడిగింది బంగారి. మొన్ననే ఉగాది పండుగకు అందరూ వచ్చి వెళ్ళారు బంగారి. ఆ రోజు బొబ్బట్లు చేశాను. నాకు నువ్వు లక్ష్మే గుర్తుకొచ్చారు. లక్ష్మి ఎలా ఉంది? సరోజ తర్వాత ఇంకేం లేనట్టే కదా అన్నారు తులసమ్మగారు. అవునమ్మగారు, దాని కడుపున ఒక మగ నలుసు కాస్తే చూడాలనుంది నాకు. వద్దన్నా మా మల్లేశ్వరికి వరుసగా పిల్లలే. కావాలనుకుంటున్న మా లక్ష్మికి సరోజ తర్వాత ఇంకేమీ లేకపోయింది అంది బంగారి. పోన్లే బంగారి, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. ఎండన పడి వచ్చారు. దాహానికి మజ్జిగ తెస్తానుండండి అని లోపలికి వెళ్ళారావిడ. వాసుదేవమూర్తి గారు బంగారి వంక ప్రశ్నార్థకంగా చూశారు.
ఏదో చెప్పాలని వచ్చి తటపటాయింపుగా ఆగిపోవడం గమనించి, మరేం లేదు బాబుగారు, మా ప్రకాశానికి ఏదైనా దారి చూపిస్తారేమోనని వచ్చానయ్యా. ఎంఏ పాస్ అయ్యి ఏ దారి దొరక్క ఖాళీగా ఉన్నాడు. అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర నానా మాటలు పడుతున్నాడు. మీరే ఏదో మార్గం చూపించాలి అంది బంగారి ప్రాధేయపడుతున్నట్టుగా. అంత చదువుకున్నవాడికి నేనేం దారి చూపించగలను బంగారి? నేనా మామూలు బడిపంతుల్ని అన్నారు వాసుదేవమూర్తి గారు. మీరే అలాగంటే ఎలాగండయ్యా? మీ మీదే కొండంత ఆశ పెట్టుకుని వచ్చాను అంది బంగారి. మాస్టారు, నేనేదో ఎంఏ చదివానని చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యనని అనుకోకండి. చిన్నదో పెద్దదో నా కాళ్ల మీద నేను నిలబడాలి. మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి సార్. ఇంత వయసొచ్చి ఇంకా అమ్మ అన్నయ్యల మీద ఆధారపడడం నాకే ఇబ్బందిగా ఉంది. సార్, ఇది చాలదన్నట్టు వద్దన్నా వినిపించుకోకుండా మా అమ్మ నా పెళ్లి జరిపించేసింది. ఇప్పుడు నాకు తోడు నా భార్య కూడా అందరికీ భారమే కదా అన్నాడు ప్రకాశం బాధగా చూస్తూ. బాధపడకు ప్రకాశం, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకు మంచి రోజులొస్తాయి. అందాక ఓర్పు వహించాలి, తప్పదు. పోనీ ఓ పని చేస్తావా? విశాఖపట్నంలో అన్నపూర్ణ ట్యుటోరియల్ కాలేజీ ఉంది. పేరు వినే ఉంటావు. అక్కడ గంటకి ఇంతని ఇస్తారు. నీకేదైనా ఉద్యోగం దొరికే వరకు అక్కడ చేయకూడదు పార్ట్ టైం జాబ్ అన్నారు వాసుదేవమూర్తి గారు. అవన్నీ కూడా ట్రై చేశాను సార్. ఎవరిని అడిగినా ఎక్స్పీరియన్స్ ఉందా అనడమే కానీ ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు సార్ అన్నాడు ప్రకాశం. అక్కడ నాకు తెలిసిన ఆయన కొడుకు క్లర్క్గా చేస్తున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, పట్టుకెళ్ళివ్వు. నీకు తప్పకుండా అక్కడ అవకాశం ఇస్తారు అన్నారు వాసుదేవమూర్తి గారు. అలాగే సార్, తప్పకుండా వెళ్తాను అన్నాడు ప్రకాశం. మహాప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ ఆధారంగా దొరికినా అందుకుని ఒడ్డుకు చేరాలనే చూస్తాడు. అందుకు భిన్నంగా ఏం లేదు ప్రకాశం పరిస్థితి. వాసుదేవమూర్తి గారు రాసిచ్చిన ఉత్తరం తీసుకుని బంగారి, ప్రకాశం వారికి కృతజ్ఞతలు చెప్పి తేలికపడిన మనసులతో ఇంటికి బయలుదేరారు. మర్నాడే ప్రకాశం అన్నపూర్ణ ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళాడు మాస్టర్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని. వాసుదేవమూర్తి గారు పంపించారనడంతో అక్కడ క్లర్క్గా చేస్తున్న సీతారాం ప్రకాశాన్ని ఆదరంగా చూశాడు. ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఆ రోజే ప్రకాశాన్ని ఉద్యోగంలోకి తీసుకునేలా చేశాడు. సీతారాం అక్కడ పేరుకు క్లర్కే అయినా స్కూలు బాధ్యత మొత్తం అతనే చూస్తుండడంతో ప్రిన్సిపాల్ గారికి సీతారాం మాటంటే చాలా గురి. అందుకే అంత సులభంగా ప్రకాశానికి అక్కడ ఉద్యోగం దొరికింది. మధ్యాహ్నం పూట 8వ తరగతికి క్లాసులు తీసుకోవాలి ప్రకాశం. నెలకు 400 జీతం అని తెలియడంతో ఏ దారి లేనప్పుడు గుడ్డిలో మెల్లగా బాగానే ఉందనిపించింది ప్రకాశానికి. ఆ నెల జీతం అందుకునొచ్చి తల్లి చేతికిచ్చాడు ప్రకాశం. పెద్ద చదువు చదివిన తన కొడుకు పెద్ద ఉద్యోగం చేసి దర్జాగా బ్రతుకుతాడని ఆశించిన బంగారికి ప్రకాశం తెచ్చిచ్చిన జీతం అందుకుంటుంటే కన్నీరాగింది కాదు. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే బంట్రోతికి కూడా ఇంతకంటే ఎక్కువ జీతం వస్తుంది. నా కొడుక్కేంటి బాధ అనుకుంది బంగారి. తల్లి భావం గ్రహించిన వాడిలా ఓదార్పుగా నవ్వాడు ప్రకాశం. అసలేం లేని దానికంటే ఈ మాత్రం ఉండడం మంచిదే కదమ్మా. ఇంత వయసొచ్చి అయిన దానికి కాని దానికి మీ ముందు చేతులు చాచడం కంటే నాకిదే బాగుంది. ఒక పూట అక్కడ ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసిన మరో పూట నా రీసెర్చ్ వర్క్ పూర్తి చేసుకోవచ్చు. పిహెచ్డి చేస్తే నాకు తప్పకుండా ఏ కాలేజీలోనైనా లెక్చరర్గా ఉద్యోగం వస్తుంది. అదృష్టం కలిసి వస్తే ప్రొఫెసర్గా, కాలేజీ ప్రిన్సిపల్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అన్నాడు ఆశాభావంతో. ఆ చిన్న ఉద్యోగం ఇచ్చిన ఆలంబన ప్రకాశానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అదే విశ్వాసంతో బాధపడే తల్లిని ఊరడించగలిగాడు ప్రకాశం. కొడుకులోని ఉత్సాహాన్ని గమనించిన బంగారి మరేం మాట్లాడలేకపోయింది. ఆ డబ్బులు తిరిగి కొడుక్కిచ్చేస్తూ, మిఠాయి కొని తీసుకొచ్చి అందరికీ పంచు, మిగతా డబ్బులు నీ అవసరాలకి వాడుకో అంది. ప్రకాశం, సరోజ కలిసి బజారుకు వెళ్ళి స్వీట్లు తీసుకొచ్చి ఇంట్లో అందరికీ పంచారు. మరో 2 ప్యాకెట్లు పట్టుకుని రంగా దగ్గరకు, లక్ష్మి దగ్గరకు బయలుదేరారు. ప్రకాశం ఉద్యోగంలో జాయిన్ అయ్యి సంవత్సరం అయింది. అనుకోకుండా ప్రకాశానికి మద్రాస్ వివేకానంద కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం రావడంతో దూర ప్రాంతమైన ఇన్నాళ్లకు తన కొడుకు చదువుకు సార్థకత ఏర్పడిందని బంగారి మురిసిపోయింది. అదే సమయంలో 16 సంవత్సరాల తర్వాత లక్ష్మి గర్భవతి అయిందని తెలియడంతో అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఇన్నాళ్ళు తల్లికి దగ్గరగానే ఉన్నా సరిగ్గా తల్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భర్తతో దూర ప్రాంతానికి వెళ్లవలసి రావడం ఎంతో బాధ కలిగించింది సరోజకు.
ఏ మీ అమ్మకు నువ్వే గాని మేం కూతుళ్ళం కామా? మీ అమ్మ సంగతి మేం చూసుకుంటాం గాని హాయిగా నీ భర్తతో వెళ్ళిరా అంటూ వాణి పార్వతి సరోజకు ధైర్యం చెప్పారు. చాలా కాలం తర్వాత మళ్ళీ గర్భవతైన కూతుర్ని వదిలి చిన్న కొడుకు వెంట మద్రాసు వెళ్ళడానికి బంగారి ఒప్పుకోలేదు మొదట. కానీ లక్ష్మి, నా కూతురు అసలే చిన్నపిల్ల, దానికి అక్కడ భాష రాదు, ఏమీ రాదు, వెనక పెద్దవాళ్ళెవరూ లేకుండా అదొక్కతి అక్కడ ఎలా ఉంటుంది అని తల్లిని మద్రాసు వెళ్ళమని పట్టుబట్టింది. నారాయణ కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చడంతో బంగారికి మద్రాసు వెళ్ళక తప్పలేదు. మద్రాసు మహానగరంలో కొడుకు మనవరాలితో సంతోషంగా కాలం గడపసాగింది బంగారి. ఇంతకాలం అనకాపల్లిలో బంగారి గడిపిన జీవితానికి మద్రాసులో ఆమె గడుపుతున్న జీవితానికి పోలికే లేదు. బంగారి అనకాపల్లిలో జీవితం ప్రారంభించిన దగ్గర నుండి నిరంతరం రాట్నల్లా తిరుగుతూ శ్రమిస్తూనే ఉండేది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఊపిరాడని పనులతో సతమతమవుతుండేది. వ్యాపారం ఎత్తిపెట్టాక పెద్ద కొడుకు దగ్గర గడిపిన కొంతకాలం తప్ప ఆమె తీరికగా ఉన్నది ఎప్పుడూ లేదు. అలాంటి దినచర్యకు పూర్తి భిన్నంగా మద్రాసు మహానగరంలో రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. ఆనందంగా గడిపేస్తోంది బంగారి. ఉదయం లేచి స్నాన సంధ్యలు కానిచ్చి పూజ చేసుకుని కాఫీ టిఫిన్లకి ఏర్పాటు చేసేది బంగారి. ఈలోగా సరోజ లేచి వచ్చి అమ్మమ్మ చేతిలో పనులందుకుని టిఫిను వంట కానిచ్చేసరికి 9 గంటలయ్యేది. ప్రకాశం భోజనం చేసేసి టిఫిన్ పట్టుకు వెళ్ళిపోయేవాడు. ప్రకాశం కాలేజీకి వెళ్ళిపోయాక సరోజ గిన్నెలన్నీ తోమేసి సర్దేసి బట్టలుతికి ఆరబెట్టేసరికి 11 గంటలయ్యేది. ఈలోగా బంగారి రేడియో పెట్టుకుని భక్తిరంజని సినిమా పాటలు వింటూ కాలక్షేపం చేసేది. పనంతా అయ్యాక సరోజ వచ్చి అమ్మమ్మ దగ్గర కూర్చునేది. మద్రాసు వచ్చిన తర్వాత తీరిక కుదిరిన బంగారికి ఎన్నాళ్లగానో తన మనసులో కొట్టుమిట్టాడుతున్న కోరికను బయటపెట్టింది. తనకి చదువుకోవాలనుందని. ఇన్నాళ్ళు ఈ వయస్సులో చదివేంటని అందరూ నవ్విపోతారని సంకోచించిన బంగారికి ఇక్కడ ఎవరూ లేకపోవడంతో మనవరాల్ని ధైర్యంగా అడిగేసింది చదువుకుంటానని. ఆ మాట విన్న సరోజ, ప్రకాశం ఎంతో మెచ్చుకున్నారు బంగారిని. మొదటి నుండి ఆమెకు చదువు మీద గల గురి, ఇష్టం తెలిసిన వాళ్ళకి ఆమె కోరిక పెద్ద ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు. విద్య లేనివాడు వింత పశువు అన్న మాట చాలాసార్లు విన్న బంగారి తానలా వింత పశువులా మిగిలిపోకూడదన్న పట్టుదలే చదువు నేర్చుకోవాలనే కోరికను పెంచింది. మొత్తం మీద బంగారి పట్టుదల, సరోజ కృషి ఫలించి చాలా తొందరలోనే చందమామ, బాలమిత్రల్లోని కథలను కూడబలుక్కుని చదువుకోగలిగిన స్థాయికి చేరుకుంది బంగారి. ఈ చదువు కార్యక్రమంతో సాయంత్రం దాకా అమ్మమ్మ, మనవరాలు కాలక్షేపం చేసేవారు. సాయంత్రం ప్రకాశం ఇంటికొచ్చే సమయానికి వంటంతా పూర్తి చేసి ఇల్లంతా నీట్గా అద్దంలా సర్ది శుభ్రంగా తయారయి ఉండేది సరోజ. ప్రకాశం వచ్చాక కాఫీ టిఫిన్లు అయ్యాక బీచ్కో, పార్థసారథి గుడికో వెళ్లేవారు ముగ్గురు కలిసి. ఒక్కోసారి తెలుగు వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న కళాసాగర్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడకు తీసుకెళ్లేవాడు ప్రకాశం భార్యని, తల్లిని. ఇలా రోజులు గిర్రున తిరిగి లక్ష్మి పురిటి రోజులు దగ్గర కావడంతో సరోజని తీసుకుని బంగారి అనకాపల్లి వచ్చేసింది. చాలా సంవత్సరాల తర్వాత కాన్పు రావడం వలన లక్ష్మి ప్రసవించడం చాలా కష్టమైంది. అప్పట్లో సిజేరియన్ ఆపరేషన్ చేయించాలంటే విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకువెళ్లాల్సిందే. అప్పటికప్పుడు అంబులెన్స్లో లక్ష్మిని విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకెళ్లారు. అక్కడ సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని విన్న బంగారి, అయ్యో కొడుకైతే బాగుండునే అని ఒక్క క్షణం బాధపడింది. కానీ చచ్చి బ్రతికిన కూతుర్ని చూశాక ఏ పిల్లయితేనే తల్లి బిడ్డ చల్లగా ఉన్నారంతే చాలు అని తృప్తి పడిపోయింది. పుట్టిన పిల్లకు శ్రీదేవి అని పేరు పెట్టాడు నారాయణ. నారాయణకు ప్రమోషన్ వచ్చింది. అదంతా శ్రీదేవి పుట్టిన వేళా విశేషం అన్నారందరూ. గౌరి భర్త శేషగిరి ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి అంతంత మాత్రపు సంపాదనతో తనని చదివించి ఇంత వాడిని చేశారు. తన తర్వాత పుట్టిన తమ్ముళ్లను, చెల్లెలిని కూడా తనంతవారిగా చెయ్యాలనేది శేషగిరి ఆలోచన. తన పెద్దన్నయ్య, పెద్దబావ, తమ్ముళ్ళు, చెల్లెళ్ల కోసం పడిన కష్టం, మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాల విలువ తెలిసిన గౌరి శేషగిరి ఆలోచనలకు, అభిప్రాయాలకు ఏనాడూ అడ్డు రాలేదు. తన వంతు కర్తవ్యంగా శేషగిరికి తోడ్పాటునందిస్తూ ఉన్నంతలో పొదుపుగా గడుపుకుంటూ అత్తగారింటి అవసరాలు తీర్చడానికి దోహదపడసాగింది. అయినా లోక సహజంగా గల అనుమానాలతో కోడలు తమ కొడుకును తమ నుండి ఎక్కడ దూరం చేస్తుందోనన్న అభద్రతా భావంతో గౌరి పట్ల వెరుసుగానే ప్రవర్తించసాగారు శేషగిరి తల్లిదండ్రులు. అంతవరకు ఎంతో బాధ్యతగా, వివేకంగా వ్యవహరించి
ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహించిన కాంతమ్మ కోడలు రాక తమ కొడుకును తమ నుండి దూరం చేస్తుందేమోనన్న భయం కన్నబిడ్డనే శంకించేలా మారిపోయిందామె ధోరణి. కాంతమ్మ చెదురుమదురు విసురుల వలన తల్లి ఉద్దేశమేంటో అర్థమైపోయింది శేషగిరికి. చూశావా గౌరీ, అమ్మెలా మాట్లాడుతుందో? జీతమంతా తెచ్చి అమ్మకే ఇస్తున్నాను. దేనికెంత కట్ అవుతుందో శాలరీ స్లిప్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. అయినా ఇంకా నేనెక్కడో దాచేసుకుంటున్నానని ఇంత అనుమానం ఎందుకు అమ్మకి? అన్నాడు బాధగా శేషగిరి. పోన్లేండి, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మన వలన పాపం లేకుండా మన ధర్మం మనం నిర్వర్తిద్దాము. ఆ పైన దేవుడి దయ అంది గౌరి ఓదార్పుగా. ఏదో పెళ్లికని అనకాపల్లి వచ్చారు గౌరీ, శేషగిరి, కాంతమ్మ. బంధువులంతా ఒకచోట కలవడంతో అసలే అనుమానాలతో వేగిపోతున్న కాంతమ్మకు లేనిపోనివి నూరిపోసింది ముత్యాలు. ఆమెకు తన వదిన బంగారి అంటే మొదటి నుండి అక్కసే. ఆ పైన తన కొడుక్కి మల్లేశ్వరిని చేసుకున్నాక కొడుకు బాధ్యతారాహిత్యాన్ని పక్కన పెట్టి మల్లేశ్వరిని, ఆదిబాబుని మేనల్లుడు సరిగా చూడక మాటిమాటికి తమ వద్దకు పంపుతున్నాడు అని అక్కసుతో మరిన్ని కల్పించి చెప్పింది. పెళ్ళయ్యాక కొడుకు కోడల్ని అనకాపల్లిలో వదిలి ఇంటికి వెళ్ళిపోయింది కాంతమ్మ. అదే సమయంలో గౌరి సుస్థి పడడంతో శేషగిరి తన చెల్లెలి వైద్యం భరించలేడిన ఉద్దేశంతో రంగా అతనికి నచ్చచెప్పి గౌరిని తమ దగ్గరే ఉంచుకున్నాడు. పెళ్లి జరిగిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయిన కాంతమ్మకు గౌరి సుస్థి పడిన విశేషాలేం తెలియవు. కోడలు లేకుండా ఒంటరిగా వచ్చిన శేషగిరిని చూసి ఆశ్చర్యపోయింది కాంతమ్మ. జరిగింది విని కోడలి ఆరోగ్యం బాగుండలేనందుకు సానుభూతి చూపించలేదు. అక్కడ కోడల్ని అట్టిపెట్టుకున్నందుకు, ఖర్చు తప్పినందుకు, సేవ చేయాల్సిన బాధ తప్పినందుకు సంతోషించవలసింది పోయి తనదైన బాణీలో ఆ సంఘటనను వక్రీకరిస్తూ సింహాద్రికి ఎక్కించింది ఆవిడ ఆలోచనల సారాంశాన్ని. దాంతో సింహాద్రి రంగాకి ఉత్తరం రాశాడు. తమ కోడల్ని పంపించకుండా అట్టిపెట్టుకోవడం ఏమీ బావుండలేదని, అసలు మీకు ఆడపిల్లల్ని అత్తింటికి పంపకుండా పుట్టింటిలోనే ఉంచుకోవడం రివాజని అందరూ చెప్తున్నా మేం వినిపించుకోకుండా మీ సంబంధం చేసుకోవడం ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమైందంటూ రాశాడు. ఆ ఉత్తరం చదివిన రంగా మండిపడ్డాడు. బంగారి అయితే కుమిలి కుమిలి ఏడ్చింది. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? లోకులు కాకుల వంటి వాళ్ళు. నోటికెంత వస్తే అంత అనేస్తారు. వాళ్ళకేదో మంచి చేయబోతే ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఇదంతా ఈ ఆదిబాబు వల్లే వచ్చింది. అతను సవ్యంగా ఉండి తన బ్రతుకేదో తను బ్రతుకుతూ ఉంటే ఈ రోజున మనం ఈ మాట పడేవాళ్ళమా? అన్నాడు బాధగా రంగా. అసలు ఈ ఆడపిల్లలను కన్నందుకు నాకు సుఖం శాంతి లేకుండా పోయాయిరా బాబు. ఇవాళ అందరితో మాటలు కాయవలసి వచ్చింది అంది బంగారి ఏడుస్తూ. అంతా అయిపోయాక ఇప్పుడేడ్చి ఏం లాభం లేదమ్మా. ఇప్పటికైనా వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకమని ఇంట్లో నుంచి పంపేస్తే తప్ప మనకి అప్రదిష్ట పోదు అన్నాడు రంగా. అసలు దీనికి అంతటికీ కారణం నేనే కదన్నయ్యా. నన్ను మా అత్తవారింటికి పంపించే ఏర్పాటు చెయ్యండి అంది గౌరీ ఏడుస్తూ. లేవలేకుండా మంచం మీదున్న నిన్ను ఎలా పంపిస్తామమ్మా ఇప్పుడు? అసలు బ్రతుకుదామనా చద్దామనా? అక్కడికి వెళ్తానంటున్నావు నువ్వు. ఎవరేమనుకున్నా శేషగిరికి ఇచ్చిన మాట ప్రకారం నీ ఆరోగ్యం చక్కబరిచాకే నిన్నక్కడికి పంపేది. అంతకీ కావాలనుకుంటే మీ ఆయన్నే ఇక్కడికొచ్చి చూసి వెళ్ళమను అన్నాడు రంగా తన మాటకు తిరుగులేదన్నట్టుగా చూస్తూ. రంగా నిర్ణయం విన్న ఇంట్లో వాళ్ళింకేం మాట్లాడలేకపోయారు. గౌరి బాధపడకుండా నిరంతరం వాణి, సరోజ కనిపెట్టుకుని చూడసాగారు. చిన్నప్పటి నుండి ఒకే చోట పెరగడం వలన సరోజ, గౌరీలకు మొదటి నుండి బాంధవ్యాన్ని మించిన స్నేహం ఉంది ఇద్దరి మధ్య. అలానే తన మేనమామ కూతురు వాణితో గల అనుబంధం కూడా తక్కువేమీ కాదు గౌరికి. వారి సాహచర్యం, మందుల ప్రభావం వలన క్రమంగా కోలుకోసాగింది. సింహాద్రి రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చినప్పుడల్లా అవమానంతో రగిలిపోసాగాడు రంగా. చివరికి ఆ బాధను తట్టుకోలేక సింహాద్రి పేరున ఉత్తరం రాశాడు రంగా. గౌరవనీయులైన సింహాద్రి మామయ్య గారికి నమస్కారాలతో రంగా వ్రాయినది. నా గురించి, మా కుటుంబం గురించి మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలు చదివిన తర్వాత ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. నా చెల్లెలికింత సుస్థి చేస్తే అయ్యో అనవలసింది పోయి మమ్మల్ని, మా కుటుంబ సంప్రదాయాల్ని ఎత్తి చూపిస్తూ మీరలా వ్రాయడం ఏమీ బాగుండలేదు. అసలు మా గురించి మీకేం తెలిసిన అలా వ్రాశారు? ఏ తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లలు సుఖంగా, సంతోషంగా కాపురం చేసుకుంటే చూసి సంతోషించాలని కోరుకుంటారే గాని ఏటెళ్లకాలం ఇంట్లో అట్టే పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. మా పెద్ద బావగారు, మా నాన్నగారు పోయిన సమయంలో ఉద్యోగానికి సెలవు పెట్టి కొంతకాలం పాటు మాతో ఉన్నమాట నిజమే. మా కుటుంబాన్ని ఆదుకున్న మాట కూడా నిజమే. అయితే ఎందుకు అలా చేశారు?
తల్లి తండ్రి పోయిన వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళనింత వాళ్ళని చేసినందుకు కృతజ్ఞతగా తన మేనమామ కుటుంబాన్ని కష్టంలో ఆదుకున్నారాయన. ఇక మల్లీశ్వరి భర్త ఆదిబాబు తిని తిరగడం తప్ప మరో పని లేనివాడు. వాళ్ల కన్న తల్లిదండ్రులే అతన్ని కాదని వదిలేస్తే పిల్లనిచ్చుకున్నాం గనక మాకు తప్పదని వాళ్ళని పోషిస్తూ వస్తున్నాం. వాళ్ల ఉపాధి కోసం మేం చేయని పని లేదు. మా చెల్లెలి ముఖం చూసి అతను ఎలా ప్రవర్తిస్తున్నా సహించి భరిస్తున్నాం తప్ప అల్లుణ్ణి కూతుళ్లను ఎప్పటికీ ఇక్కడే అట్టే పెట్టుకోవాలన్న ఆశ కోరిక మాకేమీ లేదు. మా దురదృష్టం కొద్దీ మా తమ్ముడి వ్యవహారం, ఆ అమ్మాయి తరపున బెడిసి కొట్టడం, ఆ తరువాత వాళ్లతో తగువులు రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది మాదే తప్పని. ఏం చేస్తాం? తప్పు చేసేదొకరైతే శిక్ష అనుభవించేది మరొకరిగా ఉంది మా పరిస్థితి. ఆ అమ్మాయి భర్తని కాదని వెళ్ళిపోతే నింద మా మీద పడింది. ఎవరో చెప్పిన విషయాలని ప్రాతిపదికగా తీసుకుని మీరిలా మాట్లాడడం న్యాయమేనంటారా? పెళ్లికి ముందు ఈ పరిస్థితులన్నీ మీకు తెలుసు. అయినా కొత్తగా ఇప్పుడే తెలిసినట్టుగా అన్నీ తెలిసినా ఏదో ఉదారంగా మా చిన్న చెల్లెల్ని మీరు దయతలిచి చేసుకుంటే తనని కాపురానికి సవ్యంగా పంపించడం లేదని వ్రాశారు. గౌరి పరిస్థితి ఎలా ఉందో శేషగిరి మీకు చెప్పే ఉంటాడు. దాని మందులకు ఖర్చు వేలల్లోనే గాని వందలు చాలవు. మీరిప్పుడున్న పరిస్థితుల్లో దానికి సేవ ఖర్చులు పెనుభారం అవుతాయన్న సదుద్దేశంతోనే నేను గౌరిని శేషగిరి వెంట పంపలేదు. అయినా సరే పంపవలసిందేనంటే తప్పక పంపించేస్తాను. నా గురించి చాలామందికి ఏ చీకు చింత లేకుండా, ఏ బాదరబందీ లేకుండా దర్జాగా ఉద్యోగం చేస్తున్నాననే భావన ఉంది. కానీ నేనెంత మనోవ్యధతో సతమతమవుతున్నానో మీకెవరికీ తెలియదు. నాకు ఆత్మీయులైన మీ వంటి వారందరిలోనూ నా పైన ఎటువంటి భావాలు పేరుకుని ఉన్నవో తెలుసుకున్న కొద్దీ మనసు వికలమైపోతున్నది. నా స్వంత మేనత్త తన కొడుకునెలాగైనా దారిలో పెట్టమన్నావిడ. తనే నా గురించి ఇలా చెడు ప్రచారం చేస్తూ మీలాంటి వారందరి మనసులను ద్వేషపూరితం చేస్తున్నదని విని చాలా బాధపడుతున్నాను. మొన్న పెళ్లిలో ఇక్కడికి వచ్చిన అత్తయ్య గారు అవన్నీ విని నిజమని నమ్మి మీతో చెప్పడం, మీరిలా ఉత్తరం రాయడం చాలా బాధగా అనిపించింది నాకు. తట్టుకోలేక మీకు ఉత్తరం రాస్తున్నాను. నా హృదయంలో లావాలా ప్రవహిస్తున్న బాధను మీ ముందుంచాలనే ప్రయత్నంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను తప్ప మిమ్మల్ని నొప్పించాలని ఎంతమాత్రం కాదు. ఇక ఉంటాను. ఇట్లు రంగారావు. ఉత్తరం రాసి పోస్ట్ చేశాక రంగా మనసు తేలిక పడింది. ఆ ఉత్తరం చదివిన సింహాద్రి అనవసరంగా కోడలి అన్న మనసు నొప్పించానని బాధపడ్డాడు. తమ మేలు కోరే కోడలినిక్కడకు పంపని రంగాని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకున్నాడు. ఆ ఉత్తరం చదివిన కాంతమ్మ కూడా సిగ్గుపడింది. అనవసరంగా లేనిపోని అపార్థాలు కల్పించానే అని. తండ్రి ఇచ్చిన ఉత్తరం చదివిన శేషగిరి మనసు రంగా పట్ల జాలితో నిండిపోయింది. ఇన్ని నిందలు అవమానాలు భరిస్తూ కూడా తన వారి యోగక్షేమాల గూర్చి ఆలోచించే బావమరిది పట్ల మరింత గౌరవం పెరిగింది. వెంటనే తండ్రి తరపున క్షమాపణ కోరుతూ రంగాకి ఉత్తరం రాశాడు శేషగిరి. గౌరి పూర్తిగా ఆరోగ్యం చిక్కాక శేషగిరి వెంట పంపించేశారు. కొన్నాళ్లపాటు విశ్రాంతి, బలమైన ఆహారం అవసరమని చెప్పడంతో గౌరిని అత్తవారింట్లో అందరూ జాగ్రత్తగా చూసుకోసాగారు. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ సరిగ్గా రేపు ఇదే సమయానికి అంటే రాత్రి 7 గంటలకు మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.